హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నా వెయిట్ 59.40 అండి. టోటల్‌గా 100 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగిందండి. వెయిట్ లాస్ జర్నీ లాగానే చేస్తున్నాను. కాకపోతే ఏంటి అనంటే డే 1, డే 2, డే 3 అలా ఏం మెన్షన్ చేయట్లేదు మీకు. ఎందుకంటే మేబీ ఊరెళ్ళే ఛాన్స్ ఉంది. అందుకోసం అని చెప్పేసి నార్మల్‌గా థంబ్‌నెయిల్ పెట్టేస్తున్నాననమాట. ఇంకా ఈరోజు వచ్చేసి వెయిట్ 59.40 అండి. ఇలా ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే, అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసుకొని పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే నాకు అరికాళ్ళు నొప్పులొస్తున్నాయని చెప్పాను కదా! అందుకని ఫ్రిడ్జ్‌లో అయితే వాటర్‌ని ఐస్ చేసేసి అలా కాళ్ళ కింద పెట్టేసి రోల్ చేస్తున్నాననమాట. ఇదివరకు నాకు పెయిన్ అలా వస్తే డాక్టర్ అలాగ చేయమని చెప్పారు. అందుకని ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేశాననమాట. తగ్గుతుందో లేదో చూడాలండి. అప్పుడంటే కాళ్ళ కింద లేయర్ ఒకటి ఉంటుంది కదా! దాని ఇష్యూ వల్ల నాకు పెయినొచ్చింది. ఇప్పుడు మేబీ ఈ చికెన్ గున్యా రావడం వల్ల పెయినొస్తుందేమో తెలీదు. ట్రై అయితే చేస్తున్నాను. ఒకవేళ సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్. ఇదిగోండి ఇక్కడ ముందు రోజు నైటే బ్రేక్‌ఫాస్ట్ కోసం ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి చియా సీడ్స్, అలాగే 2 స్పూన్స్ వచ్చేసి ఓట్స్ తీసుకున్నాను. తర్వాత అందులోకే ఒక టేబుల్ స్పూన్స్ దాకా మెలన్ సీడ్స్, ఒక టేబుల్ స్పూన్ దాకా పంప్కిన్ సీడ్స్, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా సన్‌ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకొని, ఈ గింజలన్నీ మునిగేదాకా అయితే పాలు వేశాను. ఇక్కడ మీరు నార్మల్ మిల్క్ అయినా వేసుకోవచ్చు, ఆల్మండ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు, సోయా మిల్క్ అయినా మీకు ఏది ఇష్టమైతే ఆ మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే నార్మల్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేస్తేనే అవి మంచిగా స్వెల్ అవుతాయన్నమాట. లేదంటే అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా ఉండిపోయి మంచిగా స్వెల్ అవ్వవు. అందుకోసం అని చెప్పేసి ఒకసారి బాగా కలిపేసి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే ఎర్లీ మార్నింగ్ లోపు చాలా మంచిగా స్వెల్ అవుతాయి. అయితే నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండండి. మార్నింగ్ లేవగానే హాయిగా చల్లగా ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే తినేయొచ్చనమాట. ఇక్కడైతే చియా సీడ్స్ తీసుకోవడం వల్ల మనం ఈ వెయిట్ మేనేజ్‌మెంట్‌కి చాలా హెల్ప్ చేస్తుందండి. అలాగే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా లభిస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ పోవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే హెల్తీ డైజెషన్, అలాగే బౌల్ మూవ్‌మెంట్స్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఓట్స్ తీసుకోవడం వల్ల అయితే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మన కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తగ్గిస్తుంది. అలాగే వెయిట్ లాస్‌కి హెల్ప్ చేస్తుంది. ఓట్స్‌లో అయితే మనకి కార్బ్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటది, ఫ్యాట్ ఉంటది, ఫైబర్ ఉంటది. అలాగే విటమిన్స్‌లోకొచ్చేసి బి5, బి1, ఐరన్, జింక్ లభిస్తుందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను రాసిన వాటిల్లో కామన్ వచ్చేసి బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ పోగొట్టడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. ఇలా అన్నిటికీ చెప్పుకుంటూ పోతే అన్నిటికీ ఆల్మోస్ట్ సిమిలర్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. వారంలో ఒక్క 2 రోజులైనా, 3 రోజులైనా ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే హెల్త్‌కి ఎంత మంచిదంటే అంత మంచిదండి. లేవగానే ఫస్ట్ ఎంప్టీ స్టమక్‌తో మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకున్న తర్వాతైనా, లేకపోతే డీటాక్స్ డ్రింక్ తీసుకున్న తర్వాతైనా ఇలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తింటే మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ మంచిగా లభిస్తాయన్నమాట. ఇదిగోండి ఇలా హాఫ్ మా వారికి, నాకు సర్వ్ చేసేసాను. కొద్దిగా తీసేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే అని మొత్తం అయితే వేసేసాననమాట. ఇంకా వేసిన తర్వాత ఈరోజు ఫ్రూట్స్ అయితే ఆల్రెడీ చూసేసారు కదండీ! యాపిల్, బ్లూబెర్రీస్, పపాయ, అలాగే బాదాం అయితే చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం హాఫ్ బనానా అయితే తీసుకున్నాననమాట. అయితే వీటన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. తినేప్పుడు ఎంత బావుందంటే అంత బావుందనమాట. నిజంగా అండి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తేనే తెలుస్తదనమాట ఏదైనా సరే. ఫస్ట్ పపాయ యాడ్ చేసుకున్నాను కలర్‌ఫుల్‌గా. పపాయ తీసుకోవడం వల్ల అయితే విటమిన్ సి బాగా లభిస్తుంది. మన స్కిన్ హెల్త్‌కి మంచిది. ఇది కూడా మనకి బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ పోవడానికి హెల్ప్ చేస్తుందండి. అలాగే మన వెయిట్ లాస్‌కి కూడా పపాయ బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత కొంచెం స్వీట్‌నెస్ కోసం అయితే బనానా తీసుకున్నాను. బనానా తీసుకోవడం వల్ల మనకి క్యాలరీస్ యాడ్ అవుతాయి. కాకపోతే ఒక హాఫ్ బనానా ఓకే అండి. హాఫ్ నాకు, హాఫ్ మా వారికి అయితే సర్వ్ చేసేసాను ఇక్కడ నేను. ట్రై చేయండండి. మీరెవరైనా ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండండి. మర్చిపోకుండా. తప్పకుండా కామెంట్ చేస్తారని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇంకా బ్లూబెర్రీస్ తీసుకున్నాను కదండీ! బ్లూబెర్రీస్ అయితే చాలా కాస్ట్‌లీ అనమాట. అందుకని కొన్నే పెట్టుకున్నాను. బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల అయితే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి బ్రెయిన్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇది కూడా యాంటీ ఇన్‌ఫ్లమేషన్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి ఇది కూడా మన బాడీలో ఉన్న ఇన్‌ఫ్లమేషన్ పోగొట్టడానికైతే హెల్ప్ చేస్తుందంట.
అలాగే మన బౌల్ మూమెంట్స్‌ని రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత అయితే యాపిల్ తీసుకుంటున్నాను. యాపిల్ తీసుకోవడం వల్ల మనకి ఫైబర్ లభిస్తుంది. అలాగే మన కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా మన బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే పోవడానికి హెల్ప్ చేస్తుందనమాట. వెయిట్ లాస్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. మన ఇమ్యూనిటీని కూడా మంచిగా బూస్ట్ చేస్తుంది. అలాగే మన స్కిన్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. తర్వాత బాదం తీసుకుంటున్నాం కాబట్టి బాదం కూడా మన వెయిట్ లాస్‌కి హెల్ప్ చేస్తుందండి. అలాగే మన హార్ట్ హెల్త్‌కి చాలా మంచిది. హెయిర్ గ్రోత్‌కి హెల్ప్ చేస్తుంది. ఇంకా ఫైనల్‌గా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అయితే పైనుంచి కొంచెం హనీ యాడ్ చేశాను. ఎక్కువ కాదండి. కొంచెం అంటే కొంచెమే యాడ్ చేశాను. ఆల్రెడీ ఫ్రూట్స్‌లో స్వీట్‌నెస్ ఉంటుంది కాబట్టి ఈ బ్రేక్‌ఫాస్ట్ చాలా యమ్మీగా, చాలా టేస్టీగా, చాలా అంటే చాలా బావుంటదండి. ఎర్లీ మార్నింగ్ ఇట్లా హెల్తీగా ఒక్క బౌల్ తిన్నామంటే మనకి మధ్యాహ్నం దాకా ఆకలైతే వేయదండి అసలు. బ్రేక్‌ఫాస్ట్ చేసినాకైతే ఇంకా లంచ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ఈ రోజైతే ఎగ్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. అందుకోసమని ఫస్ట్ ఎగ్స్ అయితే ఉడకడానికి పొయ్యి మీద పెట్టేశాను. తర్వాత ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి. బాస్మతి రైస్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్‌లో మనకి హెల్ప్ చేస్తుందనమాట. టమ్మీ ఫుల్‌గా ఉంటుంది. ఇందులో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా కంట్రోల్‌లో ఉంచుతుందనమాట. ఫస్ట్ అయితే రైస్ ఉడికించుకోవడానికి ఒక బౌల్‌లో వాటర్ తీసేసుకొని అందులోకి మన బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మన హెల్త్‌కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ జర్నీలో బిర్యానీ తినడం మంచిదేనా? యెస్. తినొచ్చండి మనం. ఇంట్లో చేసుకుంది ఏది తిన్నా పర్లేదు బయట తెచ్చుకోకుండా. నేనైతే ఇంట్లోనే చాలా వరకి చేస్తూ ఉంటాను. నేను మీకు వీడియోస్‌లో బిర్యానీస్ కూడా షేర్ చేస్తూ ఉంటాను కదా! ఇదిగోండి ఇక్కడైతే ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే పుదీనా, కొత్తిమీర అయితే ఇలా సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అలాగే ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నానండి. లెమన్ యాడ్ చేయడం వల్ల రైస్ అనేది మంచిగా వైట్‌గా వస్తుందనమాట. అందుకని చెప్పేసి. తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ వాటర్ అనేవి రోలింగ్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ వాటర్ అయితే రోలింగ్ బాయిల్ అవ్వడానికి వచ్చేసినాయి అనమాట. రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం పక్కన కడిగి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ యాడ్ చేసుకోవాలి. వెయిట్ లాస్ జర్నీలో ఏంటబ్బా! ఇంత రైస్ వండేస్తున్నాను అనుకుంటున్నారా? ఇది మా ఇద్దరికీ కాకుండా ఇంకొక ఇద్దరి కోసం కూడా చేస్తున్నాననమాట. అందుకోసం అని చెప్పేసి కొంచెం రైస్ అయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోవాలండి. అప్పుడే బిర్యానీ అనేది బావుంటుందనమాట. మనం దమ్ పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా వాటర్‌లో అయితే సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. ఈలోపు అయితే ఎగ్స్ ఉడికిపోయినాయండి. ఎగ్స్ అయితే ఇలా పొట్టయితే తీసేసుకొని అన్ని ఘాట్లయితే పెట్టేసుకుంటున్నాను. ఘాట్లు పెట్టుకున్న తర్వాత పైనుంచి కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా కారం, కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని ఈ పసుపు, కారం, ఉప్పు మంచిగా పట్టేలాగా అయితే ఒక్కసారి కలిపేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం రోల్ చేస్తే చాలండి ఎగ్స్‌కి మంచిగా పసుపు, ఉప్పు, కారం బాగా పడుతుందనమాట. అయితే మ్యారినేట్ చేసిన ఎగ్స్‌ని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఈ స్టవ్ మీద రైస్ ఉంది కదా! రైస్ అయితే పక్కకి ట్రాన్స్‌ఫర్ చేసేసి, ఈ స్టవ్ మీద అయితే మళ్ళీ బిర్యానీ చేసే బౌల్ ఏదైతే ఉందో అది పెట్టేసుకొని, అందులోకి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని పైన లేయర్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటది తినే అప్పుడు బిర్యానీ. పైన లేయర్ అంతా క్రిస్పీగా అయిపోయింది కదా! ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకున్న బౌల్ ఏదైతే ఉందో అదే బౌల్‌లోకి అన్ని ఎగ్స్ అయితే తీసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బావుందండి. మీరు కూడా ఎగ్ దమ్ బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా మీకేదైనా ప్రొసీజర్ తెలిసుంటే అట్లా కూడా ట్రై చేయొచ్చనమాట. ఇదిగోండి సేమ్ అదే కడాయిలో మళ్ళీ ఒకసారి బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడొచ్చేసి షాజీరా అలాగే బిర్యానీ ఆకు, కొంచెం లవంగాలు, యాలకులు, అలాగే పెద్ద ఇలాచి ఇవి వేసుకొని కొద్దిగా చిటపటలాడుతూ ఫ్రై అయినాక ఇక్కడైతే ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే గ్రేవీ కొంచెం తగ్గింది అనిపించింది నాకు. ఇదిగోండి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్‌లో పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాతయితే ఒక 2 లేదా 3 టమాటాస్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. లేదు అనంటే ఒక్కసారి మిక్సీ జార్‌లో ఒక తిప్పు తిప్పేసైతే యాడ్ చేసుకోండి. అలా చేసుకున్న మనకి గ్రేవీ అనేది వస్తుందనమాట. ఇక్కడ పక్కనే రైస్ కూడా మంచిగా ఉడుకుతుందండి. ఇదిగోండి రైస్ ఆల్మోస్ట్ ఒక 80% దాకా ఉడికిపోయింది. ఇంక నేనైతే స్టవ్ కట్టేసానండి. కట్టేసి ఇదిగోండి రైస్ అయితే డ్రైన్ చేసేసుకుంటున్నాను. వాటర్ అంతా తీసేస్తున్నాను.
పక్కనే కర్రీ కూడా ఉడుకుతుందనమాట. రైస్‌ని ఎక్కువసేపు మళ్ళీ అదే వాటర్‌లో ఉంచేస్తే మెత్తగా అయిపోతుందని చెప్పేసి నేనైతే పక్కకు పెట్టేసానండి. మొత్తం వాటర్ డ్రైన్ చేసేసి. ఇదిగోండి ఇక్కడైతే ఇప్పుడు ఈ ఆనియన్స్, టమాటాస్ ఉడుకుతున్నాయి కదా! అందులోకైతే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం, దీంతో పాటు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. కారం మీ టేస్ట్‌ని తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్, ఒక పావు టేబుల్ స్పూన్ దాకా జీరా పౌడర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మసాలా అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ అంటే కొంచెం పెద్ద స్పూన్ అనమాట. బాగా చిన్నది కాదు, బాగా పెద్దది కాదు. కొంచెం మీడియం సైజు స్పూన్‌తో అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిసేదాకా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ గ్రేవీని కొంచెం మంచిగా ఉడకనియాలండి. గ్రేవీ ఉడికే అప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్స్‌ని అయితే యాడ్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ బయటకొచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈ ఉడికేటప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. అవైతే ఒక గుప్పెడు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీనైతే కొంచెం ఆయిల్ బయటకు వదిలేదాకా అయితే ఉడికించుకోవాలనమాట. కొత్తిమీర, పుదీనా అయితే భలే ఫ్రెష్‌గా ఉందండి ఇంట్లో. కొత్తిమీర బయట నుంచే కొనుక్కొచ్చాను. కాపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టాను గదా! అసలది పాడవట్లేదు. ఎంత బాగా ఫ్రెష్‌గా ఉంటుందో అసలకి. తెచ్చి కూడా నేను వారం అవుతుందనుకుంటా. పుదీనా అయితే ఇంట్లోదే కట్ చేసి యాడ్ చేసేసాను. ఇదిగోండి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రేవీ రెడీ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనం ఎగ్స్‌ని పక్కకు తీసేసుకుందామండి. ఎగ్స్‌ని పక్కన తీసేసి లేయర్స్ వేసి అప్పుడైతే యాడ్ చేసుకుందాము. ఇదిగోండి తర్వాత ఈ మిగిలిన గ్రేవీ పైకైతే రైస్‌ని లేయర్ లాగా వేస్తున్నాను. ఒక లేయర్ వేసుకుంటున్నాను ఫస్ట్. ఒక లేయర్‌ని మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం పక్కకు తీసుకున్న గ్రేవీ అలాగే ఎగ్స్‌నైతే వేసుకొని దానిపైన మిగిలిన రైస్ ఏదైతే ఉందో అదంతా వేసేసుకోవాలండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇదిగోండి మొత్తం రైస్ అయితే స్ప్రెడ్ చేసేసాను. తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకొని పైనుంచి ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నానండి. లెమన్ ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. లేదు అని అంటే లేదు. ఇంక తర్వాత అయితే మూత పెట్టేసి రైస్‌ని ఒక 20 మినిట్స్ సిమ్‌లోనే ఉడికించాలండి. హైలో అయితే పెట్టకూడదు. ఇదిగోండి రైస్ అయితే మంచిగా దమ్ అయిపోయిందనమాట. ఉడికిన తర్వాత కాసేపు అలా పక్కకి వదిలేసాను. ఈ గ్రేవీ కూడా ఇంకొంచెం ఎక్కువగా ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. కానీ అండి నిజంగా ఈ మధ్య ఇంట్లో బిర్యానీస్ చేస్తుంటే బయటవి అసలు తినాలనిపించట్లేదు. ఇంట్లోనే కొంచెం కష్టపడితే చాలు అనిపిస్తుందనమాట. కర్రీ చేయడం కంటే ఇలా బిర్యానీ రెసిపీస్ చేయడం చాలా ఈజీ ఏమో అనిపిస్తుంది నాకు ఈ మధ్య. ఇంకా ఇదిగోండి ఇలా మొత్తం ఒకసారి ఆహ్, కలిపేసుకున్నాననమాట. సో దట్ గ్రేవీ కూడా రైస్‌కి మంచిగా మిక్స్ అవుతుంది కదా అని చెప్పేసి మొత్తం ఇలా అయితే కలిపేసుకొని, ఇప్పుడు నా లంచ్ ప్లేట్‌నైతే రెడీ చేసుకుంటున్నానండి. లంచ్ ప్లేట్‌లోకైతే ఇలా రైస్ ఒక దగ్గర దగ్గర ఒక 200 గ్రామ్స్ కంటే ఎక్కువే తీసుకున్నానేమో అనిపించింది నాకైతే. తర్వాత ఒక్క ఎగ్గే తీసుకున్నానండి. ఎక్కువ ఎగ్స్ ఏం పెట్టేసుకోలేదు. ఇదిగోండి రైతా అయితే చిక్కగా చేసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువగా వేసేసి. తర్వాత మన దగ్గర సలాడ్ కోసం అయితే క్యారెట్, కీరా అవైలబుల్‌గా ఉంది. సో, క్యారెట్, కీరా, కొన్ని బీట్రూట్ ముక్కలుంటే అవి కూడా యాడ్ చేసుకున్నాననమాట. లంచ్ చేసేసైతే పడుకున్నామండి. అంటే హెవీ ఫుడ్ గదా! అలాగే బయట ఎండ గూడా ఎలా కొడుతుందంటే అలా కొడుతుందండి. మాకైతే చాలా ఎక్కువుంది ఎండ ఇక్కడ. ఇంకా మంచిగా తినేసి పడుకున్నాము. తర్వాత ఈవినింగ్ లేసిన తర్వాత అయితే డిన్నర్‌కి నేను ఈరోజు సింపుల్‌గా పపాయ జ్యూస్ అయితే తీసుకుంటున్నానండి. పాలు, పపాయ యాడ్ చేసి మెత్తగా బ్లెండ్ చేసేసి మా వారికి, నాకు ఇద్దరికైతే చేసుకున్నాను. ఫస్ట్ నేను ఒకదాన్ని తాగేద్దాం అనుకున్నాను. తను కూడా అన్నారనమాట, నేను కూడా పపాయ జ్యూస్ తాగుతాను. ఇంకెక్కువ హెవీగా నేను కూడా తినను అని చెప్పేసానంటే తనకు కూడా ఒక గ్లాస్ అయితే చేసేసి నైట్ డిన్నర్‌ని ఇలా అయితే ఫినిష్ చేసేసామండి. ఇందులోకి నట్స్, సీడ్స్ ఏమి యాడ్ చేయలేదండి. ఓన్లీ పాలు, అలాగే పపాయ యాడ్ చేసి బ్లెండ్ చేసేసుకొని తాగేసాం. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.